మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ అక్క ఏం చేస్తున్నావ్? కనిపించట్లేదా? వంట చేస్తున్నాను. తెలుస్తుందక్కా, కానీ నువ్వు స్పెషల్గా వంట చేస్తున్నావేంటక్కా? ఇవన్నీ ఎవరికోసం? మనందరి కోసం కాదనైతే నాకు తెలుసు. తెలుసు కదా, మరెందుకు అడిగావు? ఏంటక్కా అలా విసుక్కుంటున్నావు? నేనేమనలేదు, నార్మల్గానే చెప్పాను. నువ్వలా అనుకుంటున్నావేమో. అక్క, నువ్వీ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంతకు ముందు ఉన్నట్లు ఉండటం లేదు. నువ్వుంటున్నావా? నన్ను క్వశ్చన్ చేసే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నాకు తెలుసక్కా, నీకు నా మీద చాలా కోపంగా ఉందని. పిల్లల విషయంలో నా ప్రమేయం ఏమీ లేదక్కా. నువ్వే అనవసరంగా పొరపాటు పడుతున్నావు. అసలు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్తుంది నిజమక్కా, నువ్వు నన్ను నమ్మాలి. ఏంటి నమ్మాలి అది ఇది అంటున్నారు? వదినా, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా? ఏ, నీకు అర్థం కావట్లేదా? ఈ ప్రత్యేకమైన వంటలు ఎవరికోసం చేస్తున్నావు? పిల్లల కోసమేనా? అవును. అయితే ఏంటిప్పుడు? అంటే ఇదంతా మా నాన్నకి నచ్చదని తెలిసి కూడా నువ్విలా చేస్తున్నావన్నమాట. అసలు మీ ప్రాబ్లం ఏంటి మృణాల్ని? పిల్లలకి కొన్ని స్నాక్స్ పెట్టినంత మాత్రాన మన ఇంటి గౌరవం ఏం తగ్గిపోదు. వాళ్ళని కాసేపు దగ్గరికి తీసుకున్నంత మాత్రాన మనకేమీ తరిగిపోదు. ఇది మనందరం తెలుసుకుంటే మంచిది. మీరు నన్ను ఆపాలని ట్రై చేస్తే మీకు టైం వేస్ట్ తప్ప మరేం ఉండదు. పిల్లల విషయంలో మీరు నాకు పెట్టిన హద్దులెప్పుడూ అడ్డురావు. అది మీరు గుర్తిస్తే బావుంటుంది. మృణాలిని, అసలు అక్కకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. అక్కతో ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో అక్క మనల్ని ప్రశ్నిస్తే మాకేం తెలీదు, అంతా నీ భ్రమ, పిల్లల మీద ప్రేమతో నీకలా అనిపిస్తుంది అంటూ తన మైండ్ ని మ్యానిపులేట్ చేయాలి. ఇంతకు ముందు కూడా మనం చేసింది అదే కదా? అవుననుకో, కానీ ఇకపైన కూడా అదే మెయింటైన్ చేయాలి. అలాగే చేద్దాం పద్మ. అవును మృణాలిని, నాకు డౌటు. ఏంటది? ఆ ఝాన్సీ నీ మీద కేసు పెట్టింది కదా, దాన్నెలా ఫేస్ చేస్తావు? అక్క, ఈరోజు మా స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. స్కూల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి, కానీ స్కూల్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందక్క. పోనీ ఒక పని చేద్దామా? ఏంటక్క అది? అక్క, నువ్వు మాతో పాటు స్కూల్కి వస్తావా? నేనా? అవునక్క,
ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు పక్కన ఎవరు లేకపోతే టీచర్ తిడుతుంది. అది కాదక్క, అందరి ముందు షేమ్గా ఉంటుంది. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, స్కూల్ కి రా అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క, Please అక్క, ప్లీజ్ రా అక్క, please. ప్లీజ్ ఏంటన్నా? ప్లీజ్. రాణిని రిక్వెస్ట్ చేస్తున్నారెందుకు? ఏమైనా కావాలా? ఏమీ లేదు. మరి ఇంకేంటమ్మా? ఏం లేదు మేడం, ఈరోజు స్కూల్లో పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారంట. వాటిని తీసుకోవడానికి నన్ను వీళ్ళ స్కూల్కి తీసుకెళ్ళమంటున్నారు. అవునమ్మా, మాతో పాటు అక్కని రమ్మని నువ్వన్నా చెప్పమ్మా. నాన్న, మీరు భయపడుతున్నారు కదా, ఇప్పుడు స్కూల్కొద్దు. ఆ రిపోర్ట్స్ తర్వాత తీసుకుందాము. లేదమ్మా, మేము మా రిపోర్ట్స్ చూడాలి. అది కాదమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనకు. సరే, మీకు కావాల్సింది రిపోర్ట్స్ అంతే కదా? అవును. సరే, నేను తెప్పిస్తానులే, సరేనా? రాణి, నువ్వు స్కూల్కి వెళ్ళి వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొనిరా. నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదు. నువ్వు వచ్చేంత వరకు పిల్లల దగ్గర నేనుంటాను. మీ టీచర్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నాకు ఇస్తారా? ఏమో తెలీదక్కా. నువ్వైతే స్కూల్కి వెళ్ళమ్మా. వీళ్ళ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నీకేమని నేను చెప్తాను. సరే మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. పిల్లలు జాగ్రత్త. సరే. స్వీటీ, నువ్వు కూడా నీకు కావాల్సింది తీసుకొని తిను. బాగుందా? నమస్తే సార్. నమస్తే. ఏంటి, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ కోసం వచ్చారా? మృణాలిని, అదేంటో చూడు. చెప్పండి. మీకు ఎంత ఫండ్ కావాలో చెప్పండి, మేడం చూసుకుంటారు. లేదు సార్, మేము అందుకోసం రాలేదు. మరేదైనా ఇనాగ్రేషన్కి నాన్నగారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారా? కాదు సార్, ఒక కేసు పని మీద వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారి తప్పిటి వచ్చారా ఏంటి? ఇది ఎవరిలో తెలుసా మీకు? తెలుసు సార్, మృణాలిని మేడం స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాకుండా నేను స్టేషన్కి రావాలంటున్నావు? మేడం, మీ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏం కేసు? ఒక చిన్న కేసు ఫైల్ అయింది మేడం, దాని గురించి ఎంక్వైరీ చేయాలి. చూడు, సిటీలో బిగ్ షాట్స్ మీద రోజుకు 100 కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి. అందరినీ స్టేషన్కి తీసుకెళ్తావా? కొంతమంది ఏవేవో అర్థం పర్థం లేని కేసులు పెడుతుంటారు, కొంతమంది పాపులారిటీ కోసం ఫేక్ కేసులు పెడుతుంటారు. అంత మాత్రాన మీరింటికొచ్చి నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు? ఎంత ధైర్యం మీకు? మేడం, అది ఏయ్, చెబుతున్నారు కదా, అర్థం కదా, వెళ్ళండి. లేదు సార్, మేడం స్టేషన్కి రావాల్సిందే. మేడం స్టేషన్కి రాకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. చూడండి, ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. మర్యాదగా చెప్తున్నాను, ఇష్యూ కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, గౌతమ్ సార్ మేడంని ఖచ్చితంగా తీసుకొని రమ్మన్నారు సార్. తీసుకురండి అమ్మా. ఏయ్, వెనక్కెళ్ళండి. మేడం, మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే 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 ఏం చేస్తారు? ఏం చేస్తారు? గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, అవుట్.
డ్రైవర్ మేడం బండితే తక్కువ. వస్తాం సార్. మృణాల్ని ఏమైందండి? ఏమైంది మావయ్య? నీ కొడుకున్నాడు కదా, ద గ్రేట్ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ గౌతమ్ నా కూతుర్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని ఇంటికి పంపించాడు. హలో ఏసీపీ గారు, నేనిప్పుడు మీ ఆఫీస్కే బయలుదేరానండి. ఎందుకు మేడం? ఏదైనా పనుందా? నేనే వచ్చేవాడిని కదా మేడం. లేదు, నేనే రావాలి. ఏమైంది మేడం? కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ మృణాల్ని గురించి మీకు తెలీదా? ఏం జరిగింది మేడం? ఎందుకు సీరియస్ అవుతున్నారు? నా ఈగోని టచ్ చేశారు మీరు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి పోలీసుల్ని పంపిస్తారు? సారీ మేడం, ఈ విషయం నాకు తెలీదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మీ ఆఫీస్ గడప తొక్కేలోపు నా ఇంటికి పోలీసుల్ని పంపించిన ఆ కన్సర్న్ ఆఫీసర్ నా ముందు ఉండాలి. ఓకే మేడం. సార్, దిస్ ఈస్ గౌతమ్ సార్. చెప్పండి సార్. ఎస్ సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. రాజుగారు. సార్. సార్, ఏసీపీ గారు ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎందుకు సార్? ఏమో తెలీదు, వెళ్ళాక తెలుస్తుంది. చాలా సీరియస్గా ఉన్నారు. సరే, నేను వచ్చే వరకు మీరు స్టేషన్ చూసుకుంటూ ఉండండి, ఓకేనా? ఓకే సార్. కిందున్న మడుసులక కోపాలు తెవలవో, పైనున్న సావేమో కిమ్మని పలకడు. తూకేటి కత్తుల కనికర మెరగవు, అంటుకున్న అగ్గిలోన ఆనవాలు మిగలవు. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. పచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. సార్. ఏమయ్యా గౌతమ్, వచ్చావా? నమస్తే మేడం. నమస్తే.
ప్లీజ్ మీరు కూర్చోండి. మిస్టర్ గౌతమ్, నువ్వు ఈ లోకంలోనే ఉన్నావా? వచ్చింది ది గ్రేట్ లాయర్ మృణాలిని గారు. ఈ సిటీలోనే టాప్ మోస్ట్ లాయరు. రేపో మాపో కాబోయే చీఫ్ జస్టిస్. తనకి విష్ చేయాలని తెలీదా? నమస్తే మేడం. డ్యూటీ అనుకున్నా, మర్యాదలు కూడా తెలియవు. ఏసీపీ గారు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు మీ డిపార్ట్మెంట్ నన్ను చాలా అవమానపరిచింది. ఎవరో చెప్పుడు మాటలు విని నా ఇంటికి పోలీసుల్ని పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఈ సొసైటీలో నాకున్న పేరు ప్రతిష్టలు ఏం కావాలి? మేడం, అది ఏసీపీ గారు, నా ఎమోషన్ మీకు అర్థం అవుతుందా? ఈ లోకం ఎలా ఉందంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్లపై రాళ్లు విసరడానికి ఒక చిన్న అవకాశం కోసం పడిగాపులు కాస్తుంటారు. నిజానిజాలు తెలియకుండా నా ఇంటికి పోలీసుల్ని పంపించి చాలా పెద్ద తప్పు చేశారు. అసలు ఈ మృణాల్ని అంటే ఏమనుకుంటున్నారు? పర్సనల్గా నాకెవరి మీద కోపం లేదు సార్. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, చట్ట ప్రకారం నేను ప్రొసీడ్ అయ్యాను. చట్టం చేతుల్లో ఉంది కదా అని మీ సబార్డినేట్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు ఇతనికి. సారీ మేడం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమయ్యా, అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? మేడం లాంటి వాళ్ళ మీద బుర్ర చల్లాలని ఎంతోమంది ఎన్నో కేసులు బుక్ చేస్తుంటారు. అప్పుడు డైరెక్ట్గా మీ నిర్ణయం మీరు తీసేసుకుంటారా? ఒక్క మాట చెప్పరా మీరు? నువ్వు చేసిన దానివల్ల మేడం చాలా హర్ట్ అయ్యారు. ఈ విషయం పై ఆఫీసర్ల దాకా వెళ్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు మిమ్మల్ని కాదు నన్ను క్వశ్చన్ చేస్తారు. నేను ఏం సమాధానం చెప్పాలి? సారీ సార్. సారీ అంటే సారీ. వదిలేయండి ఏసీపీ గారు. కుర్రాడు కదా, ఉడుకు రక్తం. కాకి చొక్క ఒంటి మీద పడగానే తనకు తెలిసిందే న్యాయం, తను చేసిందే ధర్మం అనుకుంటున్నాడు. డ్యూటీలో సిన్సియారిటీ చూపిస్తున్నాడే గాని దాని వెనక ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఏసీపీ గారి దగ్గరికి రావాల్సినంత అవసరం ఏంటి? ఇంట్రాగేషన్కి రావడానికి మీకు ఈగో ప్రాబ్లమా లేక భయమా? భయం అనేది ఈ మృణాలిని చాప్టర్లోనే ఉండదు. ఏంటి ఇప్పుడు నేను మీ పోలీస్ స్టేషన్కి రావాలి, మీరు నన్ను ఇంట్రాగేట్ చేయాలి, అంతే కదా మీకు కావాల్సింది? ఓకే, మీ ఒపీనియన్ని నేనెందుకు కాదనాలి? సరే పదండి స్టేషన్కి. ఏం విచారిస్తారో విచారించుకోండి. అయ్యో మేడం, మీరు స్టేషన్కి వద్దు మేడం, మీరు ఇంటికి వెళ్ళండి మేడం, అంతా నేను చూసుకుంటాను. సో నాకు కోపం వచ్చింది నన్ను విచారణకు పిలిచారని కాదు, నా ఇంటికి పోలీసులు వచ్చారని. నా మీద ఏదో చిన్న డౌట్ వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకోవడం నా బాధ్యత. గౌతమ్ గారు పదండి. అది కాదు మేడం, మీరు స్టేషన్కి. పర్వాలేదు ఏసీపీ గారు, మా నల్ల కోటును అందరూ ఎలా గౌరవిస్తారో మేము కూడా మీ కాకి చొక్కను అలాగే గౌరవిస్తాం. మీ సబార్డినేట్ మనసులో ఏవేవో ఊహాగానాలున్నాయి సార్. చట్టానికి నేనెంత రెస్పెక్ట్ ఇస్తానో అతనికి కూడా తెలియాలి కదా. వెళ్ళవయ్యా వెళ్ళు, కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయి, అర్థమైందా? సార్
వంశీ నువ్వు హోంవర్క్ చేసుకో. అక్క రాణి అక్క ఇంకా రావడం లేదేంటి? నేను అదే చూస్తున్నాను వంశీ. నాకు చాలా భయంగా ఉందక్క. ఏం కాదు వంశీ, అక్క వస్తుందిలే. నువ్వు హోంవర్క్ చేయి. వెరీ గుడ్. ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారా? సరే, ఏమైనా తిన్నారా? ఓకే. అవును, రాణి అక్కేది? ఏంటి, మీకోసం ఏమైనా తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిందా? లేదు. మరెక్కడికి వెళ్ళింది? మా స్కూల్కి వెళ్ళింది. స్కూల్కా? ఎందుకు? ఈరోజు స్కూల్లో మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తున్నారు పిన్ని. అవి తీసుకురావడానికే అక్క వెళ్ళింది. అవునా, సరే. రాణి అక్క వెళ్ళి చాలా టైం అయింది పిన్ని. ఉండండి, నేను అక్క కాల్ చేస్తాను. ఏమైంది పిన్ని? ఫోన్ కలవట్లేదు. పక్కకు తప్పుకోండి. ఏయ్, అరవకు. అరిచావంటే మళ్ళీ అరవడానికి నువ్వుండవు. భయంగా ఉందా? మరి ఆ ఝాన్సీకి పిల్లలకి నేనంటే భయం లేదేంటి? తెల్లారేసరికల్లా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదు కదా. పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఏయ్!